హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మ్యాజిక్ లైట్ ఏఐ యూజ్ చేసి ఫ్రీగా కిడ్స్ స్టోరీస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం విత్ ఆడియో. ఫ్రీగా కాబట్టి యానిమేషన్స్ అయితే రాదు, జస్ట్ స్లైడ్స్ అండ్ విత్ ఆడియో తోటి వస్తుంది అంతే, విత్ సబ్ టైటిల్స్ వస్తాయి. బట్ యానిమేషన్లా క్రియేట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని యానిమేషన్లా కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో బేసిక్ స్టోరీ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో ప్రాసెస్ చూద్దాం. బ్రౌజర్లో మ్యాజిక్ లైట్ ఏఐ అని సెర్చ్ చేసి ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయండి. క్రియేట్ యువర్ ఫస్ట్ వీడియో ఫర్ ఫ్రీ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టోరీ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ చేయగానే నాకు లాగిన్ వెబ్సైట్ వచ్చింది. మీరు కంటిన్యూ విత్ గూగుల్ అయినా కంటిన్యూ చేయొచ్చు, లేదంటే సైన్ అప్ చేసుకోవచ్చు. నేను ఫ్రీ అకౌంట్తో క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టెంప్ మెయిల్ తోటి లాగిన్ చేస్తున్నాను. టెంప్ మెయిల్ క్రియేట్ చేయడానికి గూగుల్లో టెంప్ మెయిల్ అని సెర్చ్ చేసి ఇక్కడ నేను సెకండ్ లింక్ చూస్ చేస్తున్నాను. ఇక్కడ మనం టెంప్ మెయిల్ అనేది జనరేట్ చేయొచ్చు. ప్రీవియస్ డిలీట్ చేసి నేను న్యూ వన్ జనరేట్ చేశాను. ఇది కాపీ చేసి నేను ఇక్కడ ఈమెయిల్ దగ్గర ఇచ్చేస్తున్నాను. అండ్ ఎనీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ వెరిఫై చేయాలి. నేను సెండ్ ఓటీపీ అని క్లిక్ చేశాను. ఇక్కడ టెంప్ మెయిల్కి వెళ్తే మనకి ఇక్కడ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్టోరీ టు వీడియో, ఇమేజ్ టు వీడియో, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నేను స్టోరీ టు వీడియో ఆప్షన్ చూస్ చేసి బేసిక్ వీడియో క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫ్రీ అకౌంట్ కాబట్టి మనకి 300 క్రెడిట్స్ వచ్చాయి. సో ఈ క్రెడిట్స్తో నేను స్టోరీ టు వీడియో జనరేట్ చేస్తాను. ఇక్కడ ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రైట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి యూట్యూబ్ వీడియో లాగా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే షార్ట్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్వేజెస్ కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇంగ్లీష్ చూస్ చేస్తున్నాను. అండ్ స్టోరీ మోడ్ ఇక్కడ ChatGPT-4 సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్టోరీ స్టైల్ మోడల్ వచ్చేసి నేను పిక్చర్ బుక్ స్టోరీ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఒక ఐడియా ఉంటే మనం క్రియేట్ స్టోరీ యూజింగ్ క్యాట్ అని చెప్పి మనం ఇచ్చినా అది మనకి స్టోరీ జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఎక్స్పాన్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అదే స్టోరీ ఇచ్చేస్తుంది. సో ఈ స్టోరీ మనం తీసుకొని కన్ఫర్మ్ చేసి అండ్ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకుని అయినా మనం క్రియేట్ చేయొచ్చు. లేదు నాకు ఓన్ స్క్రిప్ట్ ఉంది అంటే ఇక్కడ మనం మన స్టోరీ పేస్ట్ చేసి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ChatGPT నుంచి స్టోరీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. ఈ పేజ్లో మనం ఇచ్చిన స్టోరీకి స్క్రిప్ట్ జనరేట్ అయింది. అంటే మనకి స్లైడ్స్ ఏమేమి స్లైడ్స్ క్రియేట్ అవ్వాలో ఇక్కడ 10 స్లైడ్స్, మనం ఇచ్చిన స్టోరీకి 10 స్లైడ్స్ క్రియేట్ అవ్వాలి అని ఇక్కడ స్క్రిప్ట్ జనరేట్ అయింది. ఇక్కడ మనకి ఫ్రీ అకౌంట్ కాబట్టి 300 క్రెడిట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ వీడియోకి 50 క్రెడిట్స్ యూజ్ అవుతున్నాయి. సో అలా మనం ఒక 4 to 5 వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ని క్రియేట్ చేస్తుంది. స్టోరీ క్యారెక్టర్స్ క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి స్టోరీకి తగ్గట్టు మనకి స్లైడ్స్ ప్రిపేర్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్ స్పీడ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాయిస్ సౌండ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి. మనకి ఏ వాయిస్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో జనరేట్ అవుతున్నాయి, వెయిట్ చేద్దాం. ఇక్కడ మనకు కావాల్సిన స్లైడ్స్ అన్ని జనరేట్ అయిపోయాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఈ ఇమేజెస్లో ఏమన్నా ఫాల్ట్ ఉన్నా, లేదంటే మనకి కావాల్సినట్టు క్రియేట్ అవ్వకపోయినా మనకి 2 ట్రయల్స్ అనేవి ఫ్రీ ట్రయల్స్ ఉంటాయి అన్నమాట. అవి మనం కరెక్ట్ చేసుకోవచ్చు మన ఇమేజెస్ అనేవి. ఇక్కడ నాకు 2 క్యాట్స్ వచ్చాయి కదా. సో నేను ఒక క్యాట్ని రిమూవ్ చేయాలి.
ఇక్కడ మనకి టూ టైమ్స్ అయితే మనం ఫ్రీగా చేయొచ్చు. ఇక్కడ నేను డౌన్ క్యాట్ రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ డౌన్ క్యాట్ రిమూవ్ అయిపోయింది. ఇలా మనం ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా చేయొచ్చు. ఓన్లీ 2 అయితే మనకి ఫ్రీ. ఇంకా ఎక్కువ మోడిఫికేషన్స్ ఉంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇక్కడ నాకు స్టోరీకి కావాల్సిన స్లైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి క్రియేషన్. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ యానిమేట్ ఆల్ చెక్ చేసుకుంటే మనకి సబ్స్క్రిప్షన్ కావాలి. సో నేను వితౌట్ యానిమేషన్ జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ సబ్ టైటిల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏ టైప్లో ఎలా కనిపించాలి అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిఫాల్ట్ వదిలేస్తున్నా. నెక్స్ట్ మనం రేషియో అండ్ వీడియో రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని వీడియోని జనరేట్ చేయొచ్చు. ఇక్కడ వీడియో జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో మనకి వీడియోతో పాటు ఇక్కడ థంబ్నెయిల్ కూడా, మనకి వీడియోకి కావాల్సిన థంబ్నెయిల్ కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి వీడియోకి కావాల్సిన టైటిల్, సమ్మరీ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తుంది. సో బేసిక్ స్టోరీ వీడియోస్ క్రియేషన్ ఛానల్కి అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ విత్ టెంప్ మెయిల్ యూజ్ చేసి మనం అన్లిమిటెడ్గా జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ చూసారా మనకి థంబ్నెయిల్ క్రియేట్ అయిపోయింది విత్ హెడ్డింగ్. అండ్ వీడియో కూడా జనరేట్ అయిపోయింది. సో ఇలా మ్యాజిక్ లైట్ AI యూజ్ చేసి మనం అన్లిమిటెడ్గా, అంటే టెంప్ మెయిల్ యూజ్ చేసి మనం అన్లిమిటెడ్గా బేసిక్గా కార్టూన్ స్టోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. అవుట్పుట్ వీడియో ఎండింగ్లో అటాచ్ చేశాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. సో మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. Mochi was a small grey cat. She lived in a warm house and liked quiet days. She slept in sunny places and watched birds from the window. Mochi thought the house was hers. One day, a dog came to the house. His name was Biscuit. He was a young puppy with big ears and a happy tail. Biscuit was loud, playful, and very friendly. Mochi did not like this at all. Biscuit followed Mochi everywhere. He wanted to play, but Mochi wanted peace. When Biscuit barked, Mochi walked away. When he brought her toys, she ignored him. She wished he would leave her alone, but Biscuit was kind. He sat near Mochi when she slept. He barked at strangers outside the door. He waited for her every morning. One night, a big storm came. Thunder was loud and rain hit the windows. Biscuit was scared. He hid under the table and shook. Mochi saw him and felt sorry. She walked over and sat next to him. Biscuit stopped shaking and smiled. Mochi stayed with him until the storm ended. After that day, things changed. Biscuit played more quietly. Mochi stayed closer to him. They shared naps, food time, and warm sunspots. The house was happier with both a cat and a dog.